వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంతవరకు ఆమోదం పొందలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందుల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీల మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం, తదుపరి చర్యలు తీసుకోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుంది. న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మాదిగ దండోరా మాల మహానాడ్ బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్కు పిలుపునిచ్చారు. నిధులు రాకపోయినప్పటికీ 42% తోటే రిజర్వేషన్లు సాధించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి బిల్లులు పాస్ చేసినప్పటికీ దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నాం, రేపు హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తాం. అన్ని రకాల పోరాటం జరిగే సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి అటు మాదిగ దండోరా, మాల మహానాడు, అన్ని బీసీ సంఘాలు, పెద్ద పెద్ద బీసీ నాయకులంతా కూడా ఐక్య సమితిగా ఏర్పడి ఈరోజు బంద్ పిలిపిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా జరుగుతూ ఉంది. రవాణా శాఖ పక్షాన అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా అన్ని కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు కొద్దిగా అసౌకర్యమైనప్పటికీ కూడా బంద్ ప్రభుత్వాలపై ప్రభావం పడడానికి, ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. రిజర్వేషన్లు ఈ దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నమోదై బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా ఉండే అవకాశాన్ని మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయం లేదు, విమర్శ లేదు. ఈరోజు బాధ్యత మీది, కేంద్రంలో ఉన్న బాధ్యత మీద, రాష్ట్ర వ్యాప్తంగా మా బాధ్యతలన్నీ నిర్వహించినాం. మళ్ళీ ఏ చట్టమైనా, ఏ న్యాయస్థానంలోనైనా మా వాదన వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కేంద్రం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. కాబట్టి వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా 42% అమలయ్యే విధంగా చొరవ చూపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర బీజేపీని సందర్భంగా కోరుతూ బంద్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈ ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఏ విధంగా అయితే జాయింట్ యాక్షన్ కమిటీగా నడిచిందో, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ 42% రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం కొనసాగాలే, ముందుకు నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం 42% కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిపి బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం. మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్గా తీసుకొని బిల్లును తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, అసెంబ్లీలో బిల్లు పాయింట్ చేసుకుంటాం
అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతును తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలపకుండా అక్కడ అడ్డుకుంటూ దొంగాట ఆడుతున్నది. రాష్ట్ర గవర్నర్ ఒక సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడ సమస్య వచ్చేది కాదు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. హైదరాబాద్ నుండి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్పై దాడి చేసిన బీసీ సంఘాల నేతలు. విశాఖపట్నంలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కలిశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పై ఇద్దరు స్పందించారు. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా తాను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేశారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నాయకులతో మాట్లాడుతూనే పిఠాపురంలోని జనసేన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఉన్న విభేదాలను చర్చించాను. ఆ సందర్భంలో జీరో చేశామని అన్నాను, కానీ ఆ వ్యాఖ్యను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. మొత్తం సంభాషణను వినిపించి ఉంటే వాస్తవం అర్థమయ్యేదని మంత్రి నారాయణ తెలిపారు. ఎన్డీఏ కూటమి బలంగా ఉందని, పిఠాపురంలో జనసేన టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వర్మ గారు స్వతంత్ర అభ్యర్థిగా 50,000 ఓట్ల తేడాతో గెలిచిన బలమైన నాయకుడని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మాట్లాడారు. కోఆర్డినేషన్ ఒకటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం, ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం, ఇవంతా జరుగుతాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీట్లు. అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీక్షులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలను పోలగొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కాకినాడ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోండి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి. అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు, ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా. అందరికీ నమస్కారాలండి. కాకినాడకి ఇన్ఛార్జ్
కాకినాడ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారు ఉన్నారు. వర్మ గారు చాలా డెడికేటెడ్, పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని యాజిటీస్గా పాటించారు. ఆయనకి కేడర్ కూడా ఆయన కింద పనిచేసేటువంటి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు, 50,000 మెజార్టీ. వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించి చేస్తున్నారు అని ఆయనే ప్రశ్నించారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కావచ్చు, అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. వక్రీకరించి రాయటువంటి మీరు చేసే నష్టమే ఆ 11 సీట్లు కూడా ఫ్యూచర్లో రావు. సోషల్ మీడియాలో ఉండండి, సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్లో చెప్పా, దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించాలి. చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేస్తుంటే ఇచ్చినది కాదు. దాంట్లో మధ్యలో కొన్ని కట్ చేసినప్పుడు ఇటువంటి వస్తుంది, మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అందుకని నేను ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను. వర్మ గారు కూడా మాట్లాడుతున్నారు. నారాయణ గారు రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో బస్సులను బయటకు పోకుండా ఎగ్జిట్ గేట్ వద్ద ఆందోళనకు దిగిన నాయకులు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. అదే గట్టిగా నోట రక్తపడి చచ్చిపోతున్నాడు. అందుగా గోవులు జాకి అందుగా పిల్లలుగా తెలుసు కష్ట సుఖాలని ఒకసారి పట్టమని పెట్టి సకలంగా నిలబడినారు. పెట్టుకున్నాం. అదే గట్టిగా నోట రక్తపడి చచ్చిపోతున్నాడు. అందుగా గోవులు జాకి అందుగా పిల్లలుగా తెలుసు కష్ట సుఖాలని ఒకసారి పట్టమని పెట్టి खबरदार रिजर्वेशन व्यतिरेक पुल्लारा, खबरदार रिजर्वेशन व्यतिरेक पुल्लारा. We want justice. We want హైదరాబాద్ గడ్డ మీద ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నారంటే ఏబీసీ రారో రారో రాజిగా
బీసీ బంద్ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవితతో కలిసి కొడుకు ధర్నాలో పాల్గొన్నారు. ఇది ఆయన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేస్తుందా అనే ఊహాగానాలకు దారి తీసింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. అయితే కవిత ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొన్నాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్ట్. దుల్లిగల నుంచి సింగిల్ బ్యారెల్ రిఫైల్ 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫీక్ అలాం షేక్ అరెస్ట్. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. సింగిల్ బ్యారెల్ సింగిల్ బ్యారెల్ బుల్లెట్స్. సో మనం 16/8/2025 అంటే August 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైష్ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్
ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజద్ హుసైన్ A2 అక్యూజ్ 2గా యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2 A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీనిలో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారెల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకు అనే ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో ఇతరుని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీంట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. బికాస్ ఈ ISI బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ISI బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన SDPO ధర్మవరము, తర్వాత ముదిగుప UPS CA గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా IR టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తిరుపతి కలెక్టరేట్ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కలెక్టరేట్లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. కలెక్టర్ ఛాంబర్తో పాటు కార్యాలయంలోని గదులను తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ బెదిరింపు మెయిల్ తమిళనాడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.